మీకు తెలుసా, పాలు చెడిపోయినప్పుడు అది పెరుగు అవుతుంది. విలువలో ఒక మెట్టు పెరుగుద్ది. అది మరింత క్షీణించిందనుకోండి, జున్నుగా మారుతుంది. ఇది పెరుగు మరియు పాలు రెండింటినీ మించిపోతుంది. అదేవిధంగా గ్రేప్ జ్యూస్, ద్రాక్ష రసం తీసుకున్నాం అనుకోండి, పుల్లగా ఉన్నప్పుడు అది వైన్ అవుతుంది. ఇది మరింత ఎక్కువ విలువనిస్తుంది. అంతెందుకు, అమెరికా కనుక్కున్న క్రిస్టోఫర్ కొలంబస్, అతని యొక్క నావిగేషన్ లోపం వల్ల అమెరికా యొక్క ఆవిష్కరణకు దారితీసింది. అదే పెన్సిలిన్ కనుక్కున్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యొక్క పొరపాటు వల్ల పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు దారితీసింది. అలాగే మనం కూడా మనుషులం కదా, తప్పులు చేస్తాం. మీ తప్పులు ఒక వ్యక్తిగా మీ ఎదుగుదలకు మరియు విలువకు దోహదం చేస్తాయి. తప్పుల వల్ల మనం నిరుత్సాహపడకూడదు. అవి మనల్ని ఎలా తీర్చిదిద్దే అనుభవాలుగా హెల్ప్ అవుతాయో దాన్ని మాత్రమే మనం అభ్యాసం చేయాలి. ఆ తప్పుల నుండి మనం నేర్చుకోవాలి, ఆ పాఠాలు నేర్చుకోవాలి. ఆ మిస్టేక్స్ వల్ల మనకి ఎలాగ ఇంకొకసారి ఆ తప్పులు చేయకూడదు అది తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. 2025కి ఇంక కొన్ని రోజులే ఉన్నాయి, కొన్ని మంత్సే ఉన్నాయి. జాబ్లో ఎలాంటి తప్పులు చేసాం, ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, ఫైనాన్షియల్గా ఏం తప్పులు చేసాం, ఇంకా ఎలా సేవ్ చేయాలి, ఇంకా ఏమైనా మిస్టేక్స్ చేసామా పర్సనల్ లైఫ్లో, ఆ తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి. అలా 2025 దగ్గర పడేలోపు మనల్ని మనము సరి చేసుకొని ముందుకెళ్ళిపోవడమే. అంతే కాకుండా నా వల్ల కాదు, నేను ఇంతే, నా వల్ల చేతనవ్వదు, ఇది నా వల్ల కాదు అంటే, నీ వల్ల కాకపోతే ఇదేమైనా రోబోటిక్ సైన్సా? అలాంటి రోబోటిక్ సైన్స్ని మనిషి అన్నవాడు సాల్వ్ చేసేస్తున్నాడు. చిన్న చిన్నవి కాస్త టైం పట్టిన దేవుడి మీద హోప్, దేవుడి మీద ఫెయిత్ ఇది పెట్టుకుంటూ మన ముందు వెళ్ళిపోవడమే. హ్యావ్ ఎ గుడ్ డే. గుడ్ మార్నింగ్ ఆల్.